ఈ మధ్య పెళ్ళైన ఆడవాళ్ళు అఫైర్స్ పెట్టుకోవడానికి రీజన్స్ అడిగితే ఏం చెప్తున్నారు తెలుసా? మా ఆయన నాకు టైం ఇస్తలేడు, పెళ్లికి ముందు మస్తు చూసుకుంటుండే మా ఆయన, ఇప్పుడు మాత్రం నన్ను పట్టించుకుంటలేడు. సో సిస్టర్, నీకు ఒక మాట చెప్తా, ఈ వీడియో ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ ఒకసారి చూడండి. పెళ్లికి ముందు మగాడి ప్రేమ మాటల్లో ఉంటే పెళ్లి తర్వాత అది బాధ్యతగా మారుతుంది. అంటే ఎట్లా అంటే, మార్నింగ్ లేచినప్పటి నుంచి నీకు ఏం కావాలి, మీ ఇంటి కోసం ఏం కావాలి, ఖర్చులు ఎట్లా భరించాలి, మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఏం చేయాలి, వీటన్నిటి కోసం పరిగెత్తుకుంటూ మార్నింగ్ స్టార్ట్ అయిన ఆయన జర్నీ, ఆఫీస్లో పాలిటిక్స్ దగ్గర నుండి కెరియర్ టెన్షన్, ఫైనాన్షియల్ టెన్షన్స్, బయట ఇష్యూస్, ఇవన్నీ దాటుకొని ఈవినింగ్ ట్రాఫిక్లో పడి అలసిపోయి ఇంటికి వస్తే నీ మొహం చూడంగానే ఆయనకి అమ్మయ్యా కష్టపడ్డందుకు రిలీఫ్ ఉందిరా బాబు అనిపించాలి. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? ఆయన ఏదో మాట్లాడదాం నీ దగ్గర వచ్చి కూర్చుంటే ఫస్ట్ నువ్వు చెప్పే సోది ఏంటంటే, మా ఫ్రెండ్స్ అది కొనుక్కున్నారు, మా కజిన్స్ ఇల్లు కొనుక్కున్నారు, మా రిలేటివ్స్ అక్కడికి టూర్కి పోయినరు, వాళ్ళు ఇట్లున్నారు ఇట్లున్నారు అట్లా ఎదురింటి పక్కింటి గోలంతా చెప్పేసరికి ఆయనకి ఉన్న మూడు కాస్త పోయి ఇక ఏముందిలే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. నువ్వు దాన్ని ఏమనుకుంటావు, నేను పట్టించుకుంటలేడు అనుకుంటావు. సో ఇక్కడ నీకు ఓదార్పు ఏంటంటే, నీ సోషల్ మీడియాలో ఏ హాయ్ బాగున్నావా, తిన్నావా, ఇవాళ ఏ డ్రెస్ వేసుకున్నావు, అరే నువ్వు ఈ డ్రెస్లో మస్తున్నావు అని చెప్పేసి నీకు పులిహోర కలుపుతుంటారు కదా, వాళ్ళు చెప్పే మాటలు ఏదో నీకు ప్రేమలాగా ఎఫెక్షన్ లాగా అనిపిస్తాయి. ఎన్ని ముచ్చట్లు చెప్పేట అయినా కూడా వాళ్ళ ఆవిడ విషయంలో ఇంతే నెగ్లెక్టివ్ ఉంటాడు. పొరుగింటి పుల్లకూర రుచి కదా అందుకనే. కానీ చాలా మంది ట్రాప్లో పడిపోయి భర్తని పిల్లల్ని అందరినీ వదిలేసి ఏదో సాధిద్దామని ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, పారిపోతారు, వస్తారు, లేకపోతే చంపేద్దాం అనుకుంటారు, ఇవన్నీ వేసి లాస్ట్కి పిల్లల్ని రోడ్డు మీద పడేస్తారు, వాళ్ళు కూడా ఆగమవుతారు. కానీ గుర్తుపెట్టుకో, రేపు ఏదైనా తేడా కొట్టినా కూడా నీతో పులిహోర కలిపిన ఈ రాజా మాత్రం వాడిని పిల్లల్ని వదిలేసి అయితే రాడు. ఫైనల్గా ఏకాక ఏది మాత్రం నువ్వే. సో భర్తలు పొగుడతలేరు, పట్టించుకుంటలేరు, ఎఫెక్షన్ చూపిస్తలేరు అని మాట్లాడే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒక్కసారి వాళ్ళు నీ కోసం ఏం కష్టపడుతున్నారు, ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇది అందరు అమ్మాయిలకు కాదు, ఎవరైతే రాంగ్ రూట్లో పోతున్నారో వాళ్ళకి మాత్రమే. ఇది జస్ట్ ఒక సిస్టర్ సజెషన్గా తీసుకొని ఒకసారి కరెక్ట్ చేసుకొని ట్రై చేయండి.